మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ వారంలోని పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 14, మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 19 వరకు. 2 పాఠ్య భాగములు. ఉత్తర భాగం కీర్తన 78. నేటి ధ్యాన అంశము దొంగల గుహ. 35వ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశమును మనం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సహాయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? దేవాతి దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ సోమవారం నాడు యేసు ప్రభువు వారు 2 కీలకమైన గొప్ప సంగతులను ఆయన జరిగించారు. మొదటిది, అంజూరపు చెట్టును శపించినటువంటి కార్యము ఈ పరిశుద్ధమైనటువంటి సోమవారం నాడే జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి రెండోది, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయమును శుద్ధీకరించటం. 2 విషయాలు కూడా మనము ఇదే రోజున జరగడం గమనిస్తాం. అంజూరపు చెట్టు శపించినది సోమవారం నిస్సాన్ 10, అంటే ఏప్రిల్ 2 క్రీస్తు శకం 30 అని సుమారుగా చరిత్రకారులు సమయాన్ని చెప్తారు. దీని యొక్క రిఫరెన్సెస్ మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 22, మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 మనం గమనించుతూ, ఇక్కడ దేవాలయాన్ని శుద్ధీకరించటం అనే దానిని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 12 నుండి 13లో, మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుండి 17లో, లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 46 వరకు ఉన్న భాగంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 17 వరకు. ఈ 4 సువార్తల్లో కూడా దేవాలయం శుద్ధీకరణ అనే అంశాన్ని మనం చూడగలుగుతాం. ప్రతి చోట కూడా మొదటి 3 సువార్తల్లో కూడా మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తల్లో కూడా ప్రభువు దొంగల గుహ అనే ప్రస్తావన చేయడం మనం చూస్తాం. యోహాను సువార్తలో మాత్రం వ్యాపారపు టిల్లు అనే మాటను ప్రభు పలకడం మనం గమనిస్తాం. ఈ 4టిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దొంగల గుహ అనేది ప్రభు ఎందుకన్నాడు, అసలు దొంగల గుహగా చేయబడినప్పుడు ప్రభువు దాన్ని ఎలాగా ప్రక్షాళన చేశాడు, ఇప్పుడు ప్రస్తుత తరంలో మనము ఏం చేయాలి, ఈ 3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నత కృపలో ప్రభు ఇచ్చిన ప్రతి మాట బలమైనదే. ఆయన ఆ రోజు పలికిన మాట పరిశుద్ధ సోమవారం నాడు ఆయన పలికిన మాట, ఇదిగో నా దేవుని యొక్క మందిరాన్ని, ప్రార్థనా మందిరాన్ని, అది సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా అనబడుతుంది, అటువంటి మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని ప్రభువు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయడం మనం చూస్తాం. దొంగల గుహగా చేశారు అనే దానిని ఏ విధంగా ఆయన చెప్పాడు అని మనం చూస్తే, ఈ సువార్త పాఠ్యభాగం ఆధారంగా మనం గమనించినప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుండి 19 వచనాల భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఆయన దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ జరిగినటువంటి కార్యము ఏమి జరిగిందో ఆయన చూచి దానిని బట్టి దొంగల గుహ అని ఆయన ప్రస్తావించారు. ఆయన ఆలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని, మార్కు సువార్త 11:15. మొదటిది, క్రయ విక్రయములు చేయవారిని. దేవుని మందిరంలో క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. మందిరంలో జరగాల్సింది ప్రభుని ఆరాధించటం, స్తుతించటం, కానీ ఇక్కడ మందిరంలో జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయంటే క్రయ విక్రయములు జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా క్రిందకి మనం చదివినట్లయితే, రూకలు మార్చువారి, అక్కడ రూకలను కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారు డబ్బులు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రూకలను ఆ ప్రాంతం వారే తీసుకుంటారు. వేరే ప్రాంతం వారు వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ డబ్బులను ఏవైతే ఉన్నాయో
అవి ఇక్కడ మారనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనీ ఎక్స్చేంజ్, మనం వేరే దేశం నుంచి భారతదేశం వచ్చిన వారు ఇండియన్ కరెన్సీలోనికి వారి కరెన్సీని మార్చుకున్నట్లుగా అక్కడికి వెళ్ళి వారి కరెన్సీని లోకల్ కరెన్సీగా మార్చుకోవడము అనే ప్రక్రియ కూడా దేవుని యొక్క మందిరంలోనే, ఆ మందిరపు లోపలే జరుగుతున్న విషయాన్ని ఆయన గమనించాడు. అదొక రెండవ విషయంగా మనము అక్కడ గమనించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రెండు ఆయన చూసి వాటన్నిటినీ కూడా వెళ్ళగొట్టి ఆ బలలను, అదేవిధంగా గొవ్వలు అమ్మువారి పీటలను పడద్రోశారు. పిల్లరా, మూడో విషయం జ్ఞాపకం చేస్తాం, గువ్వలను అమ్మేవారు. గువ్వలు ఒకటే కాదు, యోహాను సువార్తలో అయితే ఎద్దులను, గొర్రెలను అని కూడా వ్రాయబడింది. ఈ మూడిటిని అమ్మేవారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు, పడద్రోశారు. దీనిని మనం కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంటే, ఎద్దులు బలిచ్చేది యెహోవా తండ్రికి అని మనం గమనిస్తాం. గొర్రె ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా లోక పాపలు మోసుకుని పో దేవుని గొర్రె పిల్లని యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మం యోహాను చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవునిగా పావురాన్ని మనం చూస్తాం. అంటే త్రియేక దేవుణ్ణి అమ్మకానికి పెట్టినట్టుగా అక్కడ ఆత్మీయంగా మనం ఆలోచన చేసుకోవచ్చు. దేవుని మందిరంలో ప్రభువుని ఆరాధించడం మానేసి ప్రభువుని స్తుతించడం మర్చిపోయి ఆయన నామం పేరిట ప్రార్థించడం విడిచి దేవుణ్ణి అమ్మేవారిగా, లేకపోతే ఒక రకంగా వ్యాపారము చేసేది దానిగా అది మార్చబడింది అని ప్రభు ఆక్రందన, ప్రభు యొక్క ఆవేశము, ప్రభు యొక్క ఆవేదన మనకి చాలా స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, వారు చేసినటువంటిది దేవాలయమును గుండా ఏ పాత్రైనను ఎవరిని తేనీయకుండాను. దేవాలయము గుండా ఏ పాత్ర తేనివ్వలేదు. ఆ పాత్రలు ఎందుకు తీసుకుని వెళ్తున్నారో, పాత్రలు దేవుని మందిరం దగ్గర ఉన్నటువంటి పాత్రలను వారు దేని కొరకు వాడుతున్నారు, వాటన్నిటిని బట్టి ప్రభు చాలా అక్కడ జాగ్రత్త వహించాడు అనే విషయాన్ని, ఈ 4 సందర్భాలను లేదా ఈ 4 విషయాలను బట్టి ప్రభు అన్నాడు, నా మందిరం ప్రార్థనా మందిరము అనబడుతుందని ప్రభు వాక్యం చెప్పింది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. పాత నిబంధన పాఠ్య భాగాన్ని మనం గమనించినప్పుడు దాని ప్రవచనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11 నుండి 14 వరకు చెప్తాడు. షిలోహు చేసినట్లుగా నేను మీకు చేస్తానని. చాలా స్పష్టంగా దేవుని యొక్క మందిరాన్ని ప్రార్థనా మందిరంగా కాక దొంగల గుహగా చేయటం వలన వచ్చే నష్టాలను మనం గమనించినప్పుడు అలా ఎలా జరుగుతుందంటే, షిలోహుకి ఎలాగైతే జరిగిందో ఆ విధంగా జరుగుతుందని ప్రభు చెప్తా ఉంటాడు. షిలోహుకి ఏం జరిగింది, అసలు షిలోహు యొక్క ప్రత్యేకత ఏంటి? షిలోహు అనగా నెమ్మది, విశ్రాంతి అని అర్థం. యెహోషువ 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ప్రత్యక్ష గుడారమును స్థిరముగా ఉంచినటువంటి మొదటి స్థానం అది. షిలోహు చాలా స్పష్టంగా అక్కడ అది ముఖ్య స్థానంగా మార్చబడింది. న్యాయాధిపతులు 21:19 మనం చూస్తాం. కనాను దేశము విభాగింపబడడానికి ఇశ్రాయేలు అక్కడికే వచ్చి అక్కడే సమావేశమయ్యారు అనే విషయాన్ని కూడా యెహోషువ 18:8లో 19వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల కాలంలో ఏటా అక్కడ పండగలు జరిగాయి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనము. బెన్యామీను గోత్ర సమూల నాశనం కాకుండా ఆ పట్టణం లేదా ఆ ప్రాంతపు కన్యకలను వారు పట్టుకుని వారిని వివాహం ఆడినట్టుగా న్యాయాధిపతుల 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాదు, దేవుని నిబంధన మందసము ఏలీ సమయమున అక్కడనే ఉంది. న్యాయాధిపతుల 18:31 మొదటి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము, 24వ వచనం 3వ అధ్యాయములో 4వ అధ్యాయంలో మనం ఆయా సందర్భాలలో ఆ విషయాన్ని గమనిస్తాం. ఆ విధంగా దేవుని మందసం అక్కడ ఉండడాన్ని బట్టి షిలోహుకి ఎంతో గొప్ప ప్రాచుర్యం లేక ప్రాధాన్యత రావడం అనేది మనం గమనిస్తాం. ఫిలిస్తీన్లు మందసాన్ని అక్కడ నుంచి పట్టుకుని పోతారు. 4వ అధ్యాయంలో మనం చూస్తాం సమూయేలు మొదటి గ్రంథంలో. అప్పటి నుండి దాని యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అలా ఎందుకు జరిగింది అని మనం చూస్తే, దేవుని మాటను వినకుండా, దేవుని యొక్క కార్యాలను ఆలోచన చేయకుండా, దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయి లోకానుసారంగా వెళ్ళిపోయినటువంటి వారు దేవుని మందిరము విషయంలో కూడా వ్యతిరేకత కలిగి ఉన్నారు. కనుకనే వారి ఎడల ప్రభువు చాలా భయానకమైనటువంటి శిక్షను వారికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ విషయాలన్నీ కూడా
ఉత్తర ప్రచుద్ర భాగము ఆసాపు కీర్తన 78వ కీర్తనలో మనం 1 నుండి 72 వచనాల్లో చూస్తాం. మరుముఖ్యంగా 60వ వచనంలో అక్కడ మాట్లాడుతుంటాడు షిలోహు మందిరం ఏ విధంగా ఆయన విడిచిపెట్టాడు అనేది. పిల్లర్ ఈ విధంగా షిలోహు యొక్క ఖ్యాతి కాస్త ప్రఖ్యాతి చెందినటువంటి షిలోహు ఏమాత్రం పాడు దిబ్బగా మారిపోవడానికి కారణం వారి స్వయం కృతాపరాధమే. వారు దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేయడమే షిలోహుకు చేసినట్టుగా నేను మీకు కూడా చేస్తాను అని ఆనాడు ఇర్మియా ద్వారా ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. షిలోహుకు ఏ విధంగా అయితే ప్రభు శిక్షణ ఇచ్చాడో అలాగే ఇప్పుడు మీకును కూడా నేను చేస్తాను అని ప్రభు షిలోహును ఒక ఉదాహరణగా చూపిస్తా ఉన్నాడు. అంత గొప్పదైనటువంటి షిలోహు దేవుని యొక్క మాటను వినకుండా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి లోకానుసారంగా వెళ్ళడాన్ని బట్టి ఆనాటి ప్రజలకు ప్రవహిస్తున్న హెచ్చరిక ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనంలోనేమో నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయిను అని చెబుతూ ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. 14వ వచనం నేను షిలోహుకు చేసినట్లు మీకు ఆశ్రమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎందుకు దేవుడు అలా చేస్తానంటే షిలోహు ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కోపానికి పాత్రురాలుగా మారిపోయిందో అలాగే ఇప్పుడు మీరు కూడా నా మందిరాన్ని నాకు వ్యతిరేకతగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అలా చేస్తానని ప్రభు ఒక ప్రవచనం చెప్పాడు. అదే మాటలను యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఈ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు దేవునికి వ్యతిరేకంగా చేయడాన్ని చూసి ప్రభు ఇదిగో నాదని చాటబడినటువంటి దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది, అయితే దాన్ని మీరు దొంగల గుహగా చేసేశారు అని ప్రభు వారిని హెచ్చరించడం చూస్తాం. అలాంటి హెచ్చరికలో ఒకవేళ మనం ఉన్నామేమో, మన మందిరాలు ఉన్నాయేమో మనం ఆలోచించేద్దాం. దేవుని మందిరం ప్రార్థనా మందిరంగా కాక దొంగల గుహగా ఒకవేళ మనం చేశామా? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. దానికి కారణం ఎవరు? నీవా, నేనా, మన సంఘమా, లేకపోతే ఎవరు కారణంగా ఉన్నారు? వీటన్నిటినీ మనము అంచనా వేసుకుని సరి చేసుకోవాల్సినటువంటి తరుణం ఈ క్షణము అని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇలాగన దొంగల గుహగా చేయబడినటువంటి దేవుని యొక్క మందిరము ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, క్రయ విక్రయాలు చేసేవారు, రోకలు మార్చేవారు, ఆ పౌరాలు అమ్మేవారు, దేవుని యొక్క స్థలానికి ఆయా వస్తువులను తీసుకుని పోవటము, వాటిని తీసుకెళ్ళకుండా దేవుడు ఆపాడంటే తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రభు అన్నాడు త్రోసివేసినటువంటి పరిస్థితి. మార్క్స్ 11:15, యోహాన్ 2:15 అయితే నా సన్నిధి నుంచి ఇక్కడ నుండి మీరు పొండి అంటాడు. అలా యేసు ప్రభు ఎప్పుడు రండి అంటాడు, అలాంటిది ఈయన పొండి అంటున్నాడు. ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనాలు నా ఎద్దుకు రండి అన్నాడు. కానీ దేవుని మందిరం విషయంలో తప్పు చేసిన వారిని మాత్రం ఆయన రండి అనలేదు, పొండి అన్నాడు. ఇక్కడ నుండి మీరందరూ పొండి అన్నాడు. యేసుప్రభు నోటి నుండి పొండి అని రావడం అనేది అది మామూలైన విప్లవాత్మకమైనటువంటి మాట కాదు. ఈరోజు దేవుని మందిరం విషయంలో మనం తప్పుగా బిహేవ్ చేస్తే, దేవుని మందిరం విషయంలో మనం ఏదైనా వ్యతిరేకతగా వెళితే దేవుడు అంటున్నాడు నువ్వు నా ఎదురు నుండి పో అంటున్నాడు. దేవుడు నిన్ను వెళ్ళగొడతాడు, జాగ్రత్త. ఆయన ఒక్కసారి ఆయన సన్నిధి నుంచి వెళ్ళగొడితే పరిస్థితి ఎలాగవుతుంది? ఆదాం విషయంలో మనం చూస్తాము, అవ్వ విషయంలో మనం చూస్తాము, మరి ముఖ్యంగా తన తమ్ముడిని చంపినటువంటి కయ్యని విషయంలో మనం చూస్తాం. శాపగ్రస్తుడిగా మారిపోయాడు. దేవుడు వెళ్ళగొడితే చాలా భయానకమైన పరిస్థితి. ఇదిగో నీవు ఇక్కడ నుండి పో అని వెలుపట చీకటలోకి త్రోసివేశాడు. అందుచేత అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండను. దేవుడు తోసివేస్తే, దేవుడు పడవేస్తే, పోగొడితే, దేవుడు మన దగ్గర నుండి పో అని అంటే అతని పరిస్థితి, ఆమె పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. లూసిఫర్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. నా సన్నిధి నుంచి నువ్వు పో అన్నాడు ప్రభు. అక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి లూసిఫర్ తన జీవితము, తన ముగింపు ఎలా ఉండబోతుందో ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు మనకు రాయించి ఉంచాడు. ఈరోజు దేవుడి నోటి నుండి పో అనే మాట మన గురించి రాకూడదు. రా అని మాత్రమే దేవుడు అనాలి. రండి అనాలి తప్ప పొండి అనకూడదు. అంటే మనము మన మందిరాలను దొంగల గుహగా చేయకూడదు, ప్రార్థనా స్థలాలుగా చేయాలి, ఆశీర్వాద స్థలాలుగా మనం ఉంచాలి. ఈ పరిశుద్ధ సోమవారం నాడు ప్రభువు మెచ్చేటువంటి ఆలయాలుగా మన ఆలయాలు ఉంచుదాం ప్రియులారా. దొంగల గుహగా ఉన్నాయా? ప్రభువు మెచ్చేటువంటి
గుహగా ఉందా? ప్రభువు ప్రార్థన చేసుకునేటువంటి ఆ గుహగా ఉండాలి తప్ప దొంగల గుహగా మనం ఏమాత్రం కూడా మన ప్రార్థనా స్థలాలను ఉంచకూడదు. దీనిలో ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17లో, ఇప్పుడు నీ హృదయమే దేవుని ఆలయం. మన హృదయం దేవుని ఆలయం. ఎవడైనా దాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. ప్రభు మనలను పాడు చేసేవానిగా అంటే మనల్ని వదిలిపెట్టేవానిగా ఉంటాడు. పొండి అంటే మనల్ని వదిలిపెట్టేయడమే, మన చెయ్యి వదిలిపెట్టేయడమే. అలాంటి పరిస్థితుల్లోనికి మనం రాకుండా ఉండాలంటే మన హృదయం అనే దేవుని ఆలయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎవరైతే అలాంటి ఆలయాన్ని కాపాడుకుంటారో వారు ఆశీర్వదింపడతారు. పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను. రెండవదిగా దేవుని ఆలయాన్ని కాపాడుకోవడమే కాదు, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రకటన 3:20లో, నేను హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తడతన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వానితో నాతో వాడు కలిసి భోజనం చేస్తాడు. మన హృదయంలో దేవుడు వచ్చేలాగా మనం ఆయనని ఆహ్వానించగలగాలి, తలుపు తిరిగేయగలగాలి. ఆయన తీసినప్పుడు మూడోదిగా మన హృదయంలోనికి ఆయన వచ్చి నివసింపగలిగే స్థితి మన హృదయంలో ఉండాలి. లేక మరీ చెడ్డమైన ఏడు వచ్చి మన హృదయంలో కూర్చున్నాయా? హృదయం బాగా ఓడవబడి చూచి వానికంటే మరి చెడ్డమైన 7 సాతాలను దయ్యములను తీసుకుని వచ్చి తిష్ట వేస్తున్నట్టుగా మన హృదయం ఉండకూడదు. మన హృదయము దేవునికి ఆలయంగా మారాలి. మన హృదయము ఆయన స్వరాన్ని విని విప్పి మన హృదయ తలుపులు తెరచి ఆయన ఆహ్వానించినప్పుడు మన హృదయాన్ని ఆయన చూసినప్పుడు ఎంత చక్కటి నివాసయోగ్యమైనటువంటి స్థలము అని ఆయన మెచ్చి మన హృదయంలోకి వచ్చి ఆయన నివసింపగలగాలి. అలా ఉండాలంటే మన హృదయంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసివేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన నిషిద్ధ వస్తువులు, అక్కడ ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన నిషిద్ధ వస్తువులన్నింటినీ ఆనాడు యేసు ప్రభువులు వారు పడగొట్టి వెళ్ళగొట్టి వాటన్నింటినీ త్రోసివేసి ఏ విధంగా ఆ ఆలయ ప్రాంగణం అంతటినీ పరిశుద్ధపరిచాడో దాని అంతటినీ శుద్ధీకరణ, దేవాలయం శుద్ధీకరణ అనే మాట మనం వాడతాం. అలాగ మన హృదయం అనే దేవుని ఆలయాన్ని శుద్ధీకరించుకుందాం. ఈ పరిశుద్ధ సోమవారం మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకున్నప్పుడు దేవుడు మనలో కొలువై ఉంటాడు. అప్పుడు మన దొంగల గుహగా మన హృదయం ఉండదు, దేవుని మందిరం దొంగల గుహగా ఉండదు, ఆశీర్వదింపబడిన ఇల్లుగా మార్చబడుతుంది. నా తండ్రిని గురించిన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నట్టుగా మన దేవుని ఆలయంగా మన హృదయం మారినప్పుడు మనల్ని గురించి దేవుడు గొప్ప ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండేలాగా దీవిస్తాడు. అటువంటి దీవెన ఆశీర్వాదం మనం పొందుకోవాలి పిల్లరా. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు సంఘాన్ని సంస్కరించడంలో నిషిద్ధకరమైన వస్తువులు, నిషిద్ధకరమైన కార్యాలను ఖండించాడు, వాటిని సరిచేశాడు. 1517 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ఇండిల్జెన్సెస్, మరి ముఖ్యంగా పాప పరిహార పత్రాలు ఆనాటి సంఘము తయారు చేసి దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు, వ్యాపార పుట్టిల్లుగా మార్చినప్పుడు డాక్టర్ మార్టిన్ లూథర్ దాన్ని ప్రశ్నించాడు, ఎదిరించాడు, దాన్ని సంస్కరించాడు, ఆలయాన్ని శుద్ధీకరించాడు. అలాంటి గొప్ప మహనీయుని మనము ఒక సంఘానికి ఏమాత్రం ఆపాదించొద్దు. ఆయన ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని శుద్ధీకరించాడు, క్రీస్తు సంఘాన్ని శుద్ధీకరించాడు, పాడైన శుద్ధీకరించాడు. ఆయన ప్రపంచ క్రైస్తవ మతోద్ధారణ చేసినటువంటి గొప్ప ఉద్ధారకుడు. అలాంటి మహనీయుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బాటలో, లేకపోతే క్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి ఆయన శిష్యుని యొక్క బాటలో, ఆయన చూపించిన మార్గంలో మనము దేవుని మందిరమును, భౌతిక సంబంధమైన దేవుని మందిరమును శుద్ధీకరిద్దాం. మన హృదయం అనే దేవుని మందిరాన్ని శుద్ధీకరిద్దాం. అలాగున దేవుని కొరకు మనం జీవిద్దాం. ప్రభు మనలను, మన కుటుంబాలను, మన ద్వారా మన సంఘాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు. ఆలయ శుద్ధీకరణ ప్రభువా, ఈ దొంగల గుహగా ఆ రోజు ఉన్న దానిని యేసు ప్రభువు వారు ఎలా చేశారో మేమును మా ఆలయములను, హృదయం అనే ఆలయమును శుద్ధీకరించుకునే కృప దయచేయండి. నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.